హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అలర్ట్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ అలర్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సైబర్ క్రైమ్ విభాగం నుండి పెన్షనర్లకు అత్యవసర హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీ కష్టార్జితం అంటే మీ డబ్బులు ప్రమాదంలో పడకుండా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే అండి. నమస్కారం పెన్షన్‌దారులారా అంటూ ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ఒక కొత్త రకం మోసంతో మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీడియోనైతే చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. ఇక వాళ్ళు సైబర్ నేరగాళ్ళు చేసే మోస విధానం ఎలా ఉంటుందంటే, సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసి తాము ట్రెజరీ పెన్షన్ లేదా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వారు చాలా అధికారికంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి మీ నమ్మకాన్ని ఇక్కడ వారు క్యాష్ చేసుకుంటారు. అంటే మీరు నమ్మేటట్టు చేసుకుంటారు. వారు చెప్పే సాధారణ అబద్ధం ఏంటంటే, మీ జీవన ప్రమాణ పత్రం గడువు ముగిసింది. మీ పెన్షన్ ఆగకుండా ఉండాలంటే దాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలి. మేము మీకు సహాయం చేస్తామని అంటారు. ఈ మాటలు చెప్పి మీ పెన్షన్ ఆగిపోతుందేమో అన్న భయాన్ని మీకైతే కలిగిస్తారు వారు. వారు అడిగే కీలక సమాచారం ఎలాంటిదంటే, ఈ మోసంలో భాగంగా వారు మీ నుండి ఈ క్రింది సున్నితమైన వివరాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత విషయాలకొచ్చినట్లయితే పూర్తి పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ, ఉద్యోగ వివరాలైతే నియామక తేదీ, పదవి విరమణ తేదీ, పెన్షన్ వివరాలకొచ్చినట్లయితే పీపీఓ నంబరు, నెలవారీ పెన్షన్ మొత్తం, నామినీ వివరాలు, గుర్తింపు వివరాలైనటువంటి ఆధారు, పాన్ నంబరు, బ్యాంకింగ్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబరు, డెబిట్ కార్డ్ నంబరు, సీవీవీ ఇవన్నీ గూడా మీ దగ్గర నుంచి వారు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో వారికి అవసరమైనటివి బ్యాంకింగ్ వివరాలే అండి. లాస్ట్‌లో ఉన్న బ్యాంకింగ్ వివరాలనమాట. తర్వాత గుర్తింపు వివరాలను ఉపయోగించుకొని గూడా వారు మీ పేరు మీద లోన్‌లు గూడా అప్లై చేసుకుంటారు. ఇక ఓటీపీ అస్సలు ప్రమాదం ఇక్కడే వచ్చింది. పైన చెప్పిన అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత చివరగా ఇలా అడుగుతారు. అప్డేట్ చేయడానికి మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ చెప్పండి అని అడుగుతారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓటీపీ అనేది మీ డిజిటల్ లాకర్‌కు తాళం చెవి లాంటిది. మీరు ఎవరికైనా ఓటీపీ చెబితే మీ బ్యాంకు ఖాతాపై పూర్తి నియంత్రణను వారికి అప్పగించినట్లే. వారు ఆ ఓటీపీ ఉపయోగించి మీ అకౌంట్ నుండి డబ్బులు వారి ఫేక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. మీ పేరు మీద ఆన్‌లైన్ లోన్‌లు తీసుకుంటారు. మీ అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నియమాలేంటంటే, ప్రభుత్వ కార్యాలయాలు ఫోన్ ఎప్పుడూ చేయవు. పెన్షన్ విభాగం గానీ, ట్రెజరీ లేదా ఏ ఇతర విభాగం ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ఎప్పుడూ ఫోన్ కాల్ చేసి మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీ అడగదు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కాబట్టి. అంటే ఓటీపీ కాదు, వ్యక్తిగత వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి మీ ఆధారు, పాను. మళ్ళీ వాళ్ళైతే ఫోన్ చేసి మిమ్మల్నేమి అడిగి తెలుసుకునేదేమి ఉండదు. ఎప్పటికైనా అఫీషియల్‌గా ఈ విధంగా అయితే ఫోన్ కాల్స్ రావండి. అది గుర్తుంచుకోండి. ఇకపోతే జీవన ప్రమాణ అప్డేటు. మీరు లైఫ్ సర్టిఫికేట్ మీ సమీపంలోని మీ సేవ లేదా పోస్ట్ ఆఫీస్ లేదంటే ట్రెజరీ కార్యాలయం లేదా మీకు బ్యాంకుకు స్వయంగా వెళ్లి మాత్రమే మీరు అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అంతేకాని ఆన్‌లైన్‌లో ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి ఈ ప్రక్రియ అనేది జరగదనమాట. ఆ ఆప్షనే లేదు. ఆన్‌లైన్‌లో జీవన ప్రమాణ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ఆప్షన్. ఇంకా ఆహ్, సందేహ స సందేహాస్పద కాల్స్. తెలియని నంబర్ నుండి ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే వెంటనే మీరైతే ఫోన్ కట్ చేయండి. వారితో వాదనకు దిగవద్దు. ఎలాంటి సమాచారము కూడా వారికి ఇవ్వకుండా ఉండండి. అవసరమైతే ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టండి. ఓటీపీ ఎవరికీ చెప్పవద్దు. మీ కుటుంబ సభ్యులతో సహా ఓటీపీ, పిన్ను, పాస్వర్డ్ వంటివి ఫోన్‌లో ఎవరికీ చెప్పకండి ఎప్పటికీ. ఒకవేళ మోసపోతే తక్షణమే ఏం చేయాలి? పొరపాటున మీరు మోసపోయి డబ్బు కోల్పోయినట్లయితే సమయం చాలా విలువైనది. వెంటనే ఈ చర్యలు తీసుకోండి. వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బును నిందితుల ఖాతాలో ఫ్రీజ్ చేసే అవకాశాలు అంత
ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదు నమోదు చేయండి. మీ బ్యాంకుకు తెలియజేయండి. వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి జరిగిన మోసం గురించి చెప్పి మీ కార్డును, ఖాతాను బ్లాక్ చేయమని కోరండి. స్థానిక పోలీస్ స్టేషన్ పై పనులు చేశాక మీ సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదయితే ఇవ్వండి. సో, ఈ విషయాన్నయితే అందరికీ తెలియచేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ తోటి పెన్షనర్లకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా పంపించి వారిని కూడా అప్రమత్తం చేయండి. మీరు చేసే ఈ వీడియో షేర్‌ను ఒక జీవితకాలం సంపాదనను కాపాడగలదు. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత. మీ భద్రతే మీ బాధ్యత. జారీ చేసిన వారు అంటే ఈ ఇన్ఫర్మేషన్‌ని సైబర్ క్రైమ్ సెల్ పోలీస్ శాఖ వారైతే విడుదల చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.